ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, స్టేజ్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, నా కన్నీటిని తుడుచువాడవే, నా కన్నీటిని తుడుచువాడవే, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకొంటివే, నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకొంటివే, నీ ఎడమ చేయి నా తల క్రింద ఉంచి ఆ ఆ ఆ నీ ఎడమ చేయి నా తల క్రింద ఉంచి నీ కుడి చేతితో నన్ను హత్తుకొంటివే, నీ కుడి చేతితో నన్ను హత్తుకొంటివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, హృదయము పగిలి వేదనలోన కన్నీరు తుడచే పరిస్థితిలో, హృదయము పగిలి వేదనలోన కన్నీరు తుడచే పరిస్థితిలో, ఓడిలో చేర్చి ఓదాచువాడా, ఆ ఓడిలో చేర్చి ఓదాచువాడా, కన్నీరు తుడచిన కన్న తండ్రివే, కన్నీరు తుడచిన కన్న తండ్రివే, యేసయ్యా 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 యేసయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే,
నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే, నా కన్నీటిని తుడుచువాడవే, నా కన్నీటిని తుడుచువాడవే, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే. ఆనందముతో ఆరాధింతున్, ఆత్మతోను సత్యముతో, రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పింతును, రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పింతును, హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును, హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును, ఆనందముతో పాపినైనా నన్ను రక్షింపను, సిలువపై నాకై తానెక్కెను, పాపినైనా నన్ను రక్షింపను, సిలువపై నాకై తానెక్కెను, పరిశుద్ధ జీవం నాకివ్వను, మృత్యుంజయుడై లేచెను, పరిశుద్ధ జీవం నాకివ్వను, మృత్యుంజయుడై లేచెను, రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పింతును, రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పింతును, హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును, హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును, ఆనందముతో మరణ పుటురులలో నేనుండగా, నరరూపి అయినా కడకే తెంచెన్, మరణ పుటురులలో నేనుండగా, నరరూపి అయినా కడకే తెంచెన్, పరలోక జీవం నాకివ్వను, మరణపు ముళ్ళు విరిచెను, పరలోక జీవం నాకివ్వను, మరణపు ముళ్ళు విరిచెను, రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పింతును, రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పింతును, హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును, హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును, ఆనందముతో శత్రువుని ఉరి నుండి విడిపింపను, శత్రువుతో నాకై పోరాడేను, శత్రువుని ఉరి నుండి విడిపింపను, శత్రువుతో నాకై పోరాడేను, పదిలంపు జీవం నాకివ్వను, క్రీస్తు నందు నన్ను దాచెన్, పదిలంపు జీవం నాకివ్వను, క్రీస్తు నందు నన్ను దాచెన్, రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పింతును,
రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పింతును, హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును, హర్షించి పొగడి పూజింతును యేసు. లోక పౌరత్వం నాకివ్వను, పరమును వీడి ధరకే తెంచన్. పరలోక పౌరత్వం నాకివ్వను, పరమును వీడి ధరకే తెంచన్. సమృద్ధి జీవం నాకివ్వను, తన ప్రాణమర్పించెను. సమృద్ధి జీవం నాకివ్వను, తన ప్రాణమర్పించెను. రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పింతును, రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పింతును, హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును, హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును. ఆనందముతో శోధన వేదన బాధలెన్నో ఈ లోక యాత్రలో ఎదురైనను, శోధన వేదన బాధలెన్నో ఈ లోక యాత్రలో ఎదురైనను, ప్రత్యేక జీవం జీవించను అర్పించుకొందు నీకు, ప్రత్యేక జీవం జీవించను అర్పించుకొందు నీకు. అంగీకరించు నా జీవితమును నీ కొరకే ప్రభువా, అంగీకరించు నా జీవితమును నీ కొరకే ప్రభువా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఆనందముతో ఆరాధింతున్ ఆత్మతోను సత్యముతో, రక్షణ పాత్ర నేనెత్తుకొని నేనెత్తుకొని స్తుతులనర్పింతును, హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును, హర్షించి పొగడి పూజింతును. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు. ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ.
అందరూ ఉన్నారని, అందరు నా వారని, అందరూ ఉన్నారని, అందరు నా వారని తలచితిని, భ్రమచితిని, చివరికి ఒంటరి నేనైతిని. తలచితిని, భ్రమసితిని, చివరికి ఒంటరి నేనైతిని. చివరికి ఒంటరి నేనైతిని. నా గానము నీవయ్యా, నా ధ్యానము నీవయ్యా, నా ప్రాణము నీవయ్యా, నా సర్వము నీవయ్యా యేసయ్యా. నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ యేసయ్యా. నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ. అంధకారములు అందుడ నేనైతిని, అంధకారములు అందుడ నేనైతిని. నిన్ను చూచే నేత్రములు నాకు నొసగు నజరేయుడా. నిన్ను చూచే నేత్రములు నాకు నొసగు నజరేయుడా. నాకు నొసగుమ నజరేయుడా. నా ఆశ నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా, నా భాష నీవయ్యా, నా శ్వాస నీవయ్యా యేసయ్యా. నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ యేసయ్యా. నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు. ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా యేసయ్యా. నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ యేసయ్యా. నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు. ప్రియులరా, చక్కని పాటలు పాడి ఉదయకాలం ఆరాధన చేయడానికి దేవుడు చూపిన గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు. కూడి వచ్చిన ప్రియులారా, మీకు అందరికి హృదయ వందనాలు. పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం ధ్యానిస్తాం. దేవుడు ప్రియులారా స్వస్థపరిచే దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రియులారా స్వస్థపరిచే దేవుడు. మన ఆత్మ, ప్రాణం, శరీరం అంతా కూడా ప్రియులారా స్వస్థపరిచే దేవుడు. ప్రత్యేకంగా మన మనస్సు, భావోదర్యం, చిత్తం ప్రియులారా స్వస్థపరిచే దేవుడు. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు అనమాట. యేసయ్య స్వస్థపరిచే దేవుడు. కాబట్టి దేవుడు ఒకవేళ భావోద్యములు గాని మనసులో గాని గాయాలతో ఉన్నవారు ఉండే దేవుడు యేసునామములో స్వస్థపరిచినాక నలిగిన హృదయం
కట్టే అభిషేకం ద్వారా, నలిగిన హృదయం స్వస్థపరిచే అభిషేకం ద్వారా దేవుడు ప్రియులారా మనం మనస్సు భావోదర్యం చిత్తాన్ని దేవుడు స్వస్థపరిచే దేవుడు. రక్షణ పొందినప్పుడే మన ఆత్మదేవుడు స్వస్థపరిచాము. అలాగ మనం తల నుండి అరకాలుగా అన్ని అవయవాలు కూడా ప్రియులారా యేసయ్య తప్పకుండా స్వస్థపరిచే దేవుడని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం నమ్మాలి అనమాట దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం రూతు గ్రంథం నుండి 2వ అధ్యాయము 19 వచనం నిన్న మనం చూసాము. కాబట్టి ఇక్కడ మనం పని చేస్తున్నామని విషయం ప్రియులారా ఎవరైనా అడిగినప్పుడు మన ధైర్యంతో చెప్పాలన్నమాట. మనం ఎవరికి చెందిన వారమని ఎవరైనా అడిగినప్పుడు మన ధైర్యంతో పరలోక భవించు అంటే ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పే విషయంలో ప్రియులారా మనం సిగ్గుపడవద్దు, భయపడవద్దు అనమాట. చాలా మంది మీరు భయపడుతున్నారేమో, సిగ్గుపడుతున్నారేమో, కానీ కాబట్టి పరిశుద్ధ ఆత్మతో నింపబడి దేవుడు ఆత్మతో నింపి ఆ భయం నుండి, సిగ్గు నుండి యేసుమల్ని విడిపించినాక దేవుడు విడిపిస్తాడు, లేదు బలపరుస్తాడు అనమాట. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులారా మనం చూసినట్టు 20వ వచనం ప్రియులారా మనం చూసినట్టే సిస్టర్ ఒకసారి చదువుతారా 20వ వచనం. నయోమి బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా. సమీప బంధు విడిపించడానికి శక్తి కలిగిన వ్యక్తి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనల్ని విడిపింపగలవారిలో ఒకరనమాట. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మే ద లార్డ్ బ్లెస్ హిమ్. కాబట్టి నయోమి చెప్తున్న మాట ఏంటిదంటే, ఎందుకంటే రూతు ప్రియుల బోయల్స్ యొక్క పొలంలో వెళ్ళి పని చేస్తే వచ్చినప్పుడు సమృద్ధి అనుభవం ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే బాస్కెట్ అంతా కూడా నింపబడిన స్థాయిలో ఇంటికి వచ్చామన్నమాట. అది చూడగానే నయోమి దేవుని మాట పలికామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కొరత మనం చూస్తున్నప్పుడు దేవుని మాటలు పలికలేదు, కానీ సమృద్ధి మనం ఏదైనా పని చేస్తే కానీ ఎవరైనా మనకు ఎక్కువ సహాయం చేస్తున్నప్పుడు, అది ఇద్దరు గమనించినప్పుడు వెంటనే వారిని దీవిస్తున్నమాట. అలాగే ప్రియులారా నయోమి దీవించుంటూ మనం చూస్తున్నాం. మే ద లార్డ్ bless him. Naomi told her daughter-in-law, he is showing his kindness to us as well as to your dead husband. కాబట్టి మనం చూసినట్టే అంటే దయ చూపిస్తున్నాను అనమాట, కరుణ చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు బైబిల్ కన్నా ప్రియులారా మనకు నేర్పిస్తుంది, దేవుని ఒక దయ ఉంది, మనుషులు ఒక దయ ఉంది. ఈ రెండు దయ మనం పొందాలన్నమాట. దేవుని ఒక దయ మనకు అవసరం, మనుషులు ఒక దయ మనకు అవసరం. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రియులారా ఆశీర్వాదం అనుభవించుకొని బ్రతకత్తి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ఒక దయ మనకు అవసరం, మనుషులు ఒక దయ అవసరం. కాబట్టి దేవుని ఒక దయ మాత్రం అని కాదు, దేవుని ఒక దయ ఉంటే మనుషులు ఒక దయ కూడా మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు దేవుని చిత్తం అన్న వారు మనకు దయ చూపిస్తాడు. ఇప్పుడు ఈ భూమిలో ఉన్న బ్రతుకులో మనకు అది అవసరం అనమాట. దేవుని దయ ఇలాగ మనుషులకు దయ కూడా ప్రియులారా మనం యేసునామములో మనందరం యేసునామములో సమృద్ధి అనుభవించినాక భూమిలో ప్రధానంత కాలం ఇది మనకు అవసరం అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని ఒక దయ, మనుషులు ఒక దయ ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహించినాక, ఇప్పుడు తండ్రిని దేవుడు యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించిన కాబట్టి యేసుక్రీస్తు ద్వారా దేవుని కరుణ దయ మన మీద ఉంది అనమాట. దేవుని కరుణలో దేవుని ఒక దయ, ఇప్పుడు దేవుని ఒక కరుణ ప్రియులారా చాలా గొప్పది, దేవుని ఒక దయ చాలా గొప్పది అనమాట. అది మనకు జయం తీసుకొని వస్తాయి అనమాట. దానిలో ప్రియులారా మన చక్కని ఉదాహరణ మనం చూడాలి అంటే యాకోబు అనమాట. పాత నిబంధనలో రాయబడింది, యాకోబు గురించి రాయబడింది. ఇశ్రాయేల్ గా పేరు మార్చిన యాకోబు ప్రియులారా మనం చూసినట్లయితే తల్లి గర్భములో ఉన్నప్పుడే ప్రియులారా దేవుడు ప్రవచనం చెప్పామన్నమాట. అంటే చిన్న కుమారుడు పెద్ద అంటే ఏసావు అంటే దానికంటే పైకు వస్తాడని. కాబట్టి తల్లి గర్భములు ఉన్నప్పుడే దేవుడు చెప్పామన్నమాట, యాకోబు దీవించబడతాను దేవుడు చెప్పామన్నమాట. కాబట్టి యాకోబు చేస్తున్న పనిని బట్టి కాదు, ఎక్కువ యాకోబు ప్రయాసపడాము కాబట్టి దీవించబడామని కాదు. దానికంటే ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని యొక్క దృష్టి తల్లి గర్భములు ఉన్నప్పుడే యాకోబు మీద ఉన్నామన్నమాట. అంటే దేవుని యొక్క సంకల్పం యాకోబు మీదే ముందుగా ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా మనకు కూడా ఉన్న గుడ్ న్యూస్ ఏంటంటే మన కూడా సేమ్ అనమాట. మన కూడా
జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని చూసామన్నమాట. ఇప్పుడు అది మన ఒక ప్రయత్నాన్ని బట్టి కాదు, మన ఎక్కువ ప్రార్థన చేస్తున్నా కాబట్టి, మన ఎక్కువ భావన చేస్తున్నా కాబట్టి జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తునందు తండ్రి దేవుడు నిన్ను లేదా మనల్ని ప్రేమించామని ఎన్నుకున్నామని కాదు అది. కాబట్టి మనం ప్రార్థనతో దానికి సంబంధం లేదనమాట, మన ఉపవాసంతో కానీ మన క్రియలతో సంబంధం లేదు. అది తండ్రి చిత్తం అనమాట. తండ్రి అలా కోరుకున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ప్రియులరా దేవునికి అందుకొరకే ప్రియులరా మనం కూడా సువార్త విని తగిన సమయంలో మనం రక్షణ పొందాము, నిత్య జీవనం పొందాము, క్షమాపణ పొందాము. ఎందుకంటే తండ్రి మన గురించి ముందే ప్రణాళిక చేశామన్నమాట. దేవుడు మన గురించి ముందే నిర్ణయం చేసుకున్నాం అనమాట. అందుకొరకే బైబిల్లో రాయబడింది, యేసు గురించి స్పష్టంగా చెప్పారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభువు స్పష్టంగా చెప్పారు, మీరు నన్ను ఎన్నుకోవడం కాదు, నేనే మిమ్మల్ని ఎన్నుకున్నాను అనమాట. మనం చాలాసార్లు అనుకున్నాము మనం యేసుక్రీస్తుని ఎన్నుకున్నట్టు మనం. కాబట్టి దానికి ముందే ప్రియులర స్పిరిచువల్ బేర్డలో అంటే దేవుని యొక్క హృదయంలో, దేవుని యొక్క మనసులో దేవుడు మనను ఎన్నుకున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని కుమార్తెగా మనం మార్చబడాము. కాబట్టి ప్రియులర మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క దయ యాకోబు మీద ఉన్న కాబట్టి దీవించబడామన్నమాట. హల్లెలూయా. ఆశీర్వాదం అనుభవించాము. కాబట్టి క్రీస్తునందున్న మన మీద కూడా దేవుని యొక్క దయ ఉన్నా కాబట్టి మనం కూడా దీవించబడతాయి అనమాట. లోపల ఉన్నా సరే, బయట ఉన్నా సరే, బయట వెళ్ళినా సరే దేవుని కృపను బట్టి, కరుణను బట్టి దేవుని వచ్చేస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా గొప్ప దీవెన ప్రియులరా మనం మర్చిపోవద్దు. గొప్ప దీవెన ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. కాబట్టి అది ప్రియులరా మనం చూస్తుంటే ఫస్ట్ మొదటిగా దేవుడు మనకు ఇచ్చేస్తామన్నమాట. తండ్రి దేవుడు యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించాను. కాబట్టి రిసీవ్ చేయాలొద్దా మన చేతులు ఉంది అనమాట. కాబట్టి యేసుక్రీస్తును ప్రియుల హృదయం ఓపెన్ చేసుకొని, ఆత్మ ఓపెన్ చేసుకొని, లేదంటే హృదయం ఓపెన్ చేసుకొని రిసీవ్ చేస్తున్న వారందరిని బట్టి మనం స్తుతించాలి, ఆరాధించాలి. ఎందుకంటే అది చాలా గొప్ప నిర్ణయం అనమాట. బ్రతుకు లైఫ్ మార్చే నిర్ణయం అనమాట అది. మన ఎన్నో నిర్ణయాలు మన జీవితంలో మనం పరిశుద్ధాత్మ వలన దేవుని కృపను బట్టి మనం తీసుకున్నాం. కొన్నిసారి తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకున్న వారు ఉండవచ్చు. అంటే చాలా గొప్ప మంచి ఒక నిర్ణయం ఏంటిదంటే మన జీవితంలో దేవుని ప్రేమ సువార్త విని పరిశుద్ధాత్మ సహాయం వలన యేసుక్రీస్తు నా ప్రభువు అని సిగ్గు లేకుండా అందరి ముందు ధైర్యంతో ప్రియులారా మనం చెప్పడం, అలాగే అది ప్రతిరోజు చెప్పుకొని ముందుకు వెళ్ళడం అనమాట. యేసయ్య నా ప్రభువు, హల్లెలూయా, యేసయ్య నా రాజు, హల్లెలూయా, యేసయ్య నా దేవుడు, యేసుక్రీస్తు నా దేవుడని ప్రియులారా చెప్పడం చాలా గొప్ప విషయం అనమాట. కాబట్టి అదే ప్రియులారా మన రక్షణ పొందిన రోజు అనమాట. అంటే ఇంకా ఒక మనలో మనం చెప్పాలంటే కొత్తగా జన్మించిన రోజు, నూతన జీవితం ప్రారంభించబడామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా హృదయంలో నమ్మాలి, ఒప్పుకోవాలి అనమాట. ఒప్పుకోవాలి. రోమిలకు రాసిన 10:9 ప్రకారం హృదయంలో విశ్వసించాలి, నోటితో యేసుక్రీస్తు నా ప్రభువు అని ఒప్పుకోవాలి. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది? దయ, కరుణ, ఆశీర్వాదాలు. కాబట్టి గొప్ప ఆశీర్వాదం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, అది ప్రభువైన యేసుక్రీస్తు అన్నమాట. దానికంటే గొప్ప ఆశీర్వాదం ఇంకా ఏదీ లేదు. ఇంకా మీరు అనుకున్నారు ఇంకా దానికంటే గొప్ప ఆశీర్వాదం ఏదైనా వస్తాయని. ఒకవేళ మీరు మనసులో అనుకొని ఉంటే అది జరగలేదు. ఎందుకంటే గొప్ప ఆశీర్వాదం ఆల్రెడీ తండ్రి దేవుడు అనుగ్రహించామన్నమాట. దాన్ని బట్టి మనం ఆనందించుకోవాలి. కానీ మనం అది అర్థం చేసుకోకుండా చిన్న ఎన్నో ఆశీర్వాదాలు మనం అనుభవించడం లేదు. కాబట్టి దాన్ని బట్టి మీరు బాధపడుతున్నారేమో. అంటే గొప్ప ఆశీర్వాదం తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తును అనుగ్రహించి యేసుక్రీస్తుని ఇచ్చినప్పుడు ఆల్రెడీ ఇచ్చేసారు. ఆ గ్రహింపు లేకుండా చాలా మంది బాధపడుతున్నారు. కాబట్టి ప్రియులారా మన బాధ కారణం ఏంటిది? యేసుక్రీస్తు గురించిన గ్రహింపు లేదు. కాబట్టి యేసుక్రీస్తు తండ్రి ఎంత గొప్ప గిఫ్ట్ మనకి ఇచ్చామని గ్రహింపు లేదు కాబట్టి బాధపడుతున్నామని, అంటే అనవసరంగా బాధపడుతున్నాం. అందుకొరకు ప్రియులారా మన ప్రార్థనాపూర్వకంగా బైబిల్ చదవాలి, వాక్యం చదవాలి, గ్రహించుకోవాలి. యేసుక్రీస్తు ఎంత గొప్పవాడని మనం అర్థం చేసుకోవాలి. ఇలా గ్రహించిన కొలది మనం ఫ్రీ అయిపోతాయి అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ప్రియులారా తండ్రి దేవుడు యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించాము. యేసుక్రీస్తుతో పాటు మిగిలిన అన్ని కూడా దేవుడు ఇస్తాడనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి గొప్పది దేవుడు ఇచ్చామన్నమాట. ఇప్పుడు చిన్న ఆశీర్వాదాల కొరకు మనం బాధపడాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా మనం ఇల్లు గురించి కానీ, ల్యాండ్ విషయం గురించి కానీ, పెళ్లి విషయం గురించి కానీ, పిల్లలు పుడతారా లేదని ఆ విషయం గురించి కానీ, లేదంటే జోబు విషయం గురించి కానీ, లేదంటే డబ్బు విషయం గురించి కానీ,
లేదంటే కాపుదల విషయం గురించి కానీ, ఆరోగ్యం విషయం గురించి కానీ, ఇలాంటి విషయం గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. లేదంటే పరిశుద్ధ విషయం కానీ, పరిశుద్ధ. కాబట్టి ప్రభు ప్రియులారా మనం చూస్తున్నది గొప్ప పరిశుద్ధుడు, అది పరిశుద్ధుడు అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధ కానీ, ఇంకా సమాధానం కానీ, రకరకాలు ఎన్నో విషయాలు ఉండవచ్చు. ఇప్పుడు దాని గురించి ప్రియులారా మనం బాధపడాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే తండ్రి దేవుడు ఉచితంగా క్రిస్తువును ప్రేమపూర్వకంగా ఇచ్చేసామన్నమాట. అడుగుక మునిపి ఇచ్చేసామన్నమాట. అడుగుడి ఇస్తాడు అని రాయబడింది. ఇప్పుడు క్రిస్తు కొరకు ప్రియులారా మీరు అడగాల్సిన అవసరం లేదనమాట. తండ్రిన దేవుడే చేసామన్నమాట. దేవునికి స్తోత్రం. కానీ ఒకటి మనం చేసుకోవాలి, నమ్మాలి, రిసీవ్ చేసుకోవాలి అనమాట. క్రిస్తుని మనం రిసీవ్ చేసుకోవడం మాత్రమే మన బాధ్యత అనమాట. జస్ట్ బిలీవ్ చేయడం, మనం ఆహ్వానించడం, యేసే మీరు రండి అని మనం చెప్పాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే బలవంతంగా మాత్రం యేసే రాదు అనమాట, ఎవరి హృదయంలో రాదు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ప్రియులరా ఆహ్వానించాలి. యేసే మీరు నాతో ఉండాలి, నా హృదయంలో ఉండాలి, నన్ను పరిపాలన చేయాలి, నా ఆత్మ ప్రాణ శరీరం పరిపాలన చేయాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం గ్రహించుకోవాలి, దేవుని కరుణ, దేవునికి దయ చాలా చాలా గొప్పది అనమాట. అది తప్పకుండా జయం మనకు అనుగ్రహిస్తుంది అనమాట. అంత పవర్ఫుల్ అనమాట, అంత శక్తి ఉంది అనమాట దానిలో. దేవుని యొక్క దయ, దేవుని యొక్క కరుణ చాలా గొప్పది అనమాట. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము. కాబట్టి రూతు జీవితంలో ప్రియులారా మనం చూస్తున్నట్టే నయోమి ప్రియులారా గమనించాము. కాబట్టి స్తోత్ర, హీస్ షోవింగ్ హిస్ కైండ్నెస్ అని రాయబడింది. అంటే కర్ణ చూపేది, మనం వేసే కర్ణ చూపే దేవుడు అనమాట. భోజలాగే పరలోక భోజు కూడా యేసుక్రీస్తు కూడా కర్ణ చూపే దేవుడు. కాబట్టి ఒక్క రోజు కాదు, నిరంతరం కర్ణ చూపిస్తాడనమాట. నిరంతరం ప్రతిరోజు దయ చూపిస్తాడనమాట. ఒక్క రోజు కాదు, ఆగేది కాదనమాట. అని అనుకున్నాం ఆగేది. ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్నది ఏది కూడా ఆగలేదు. ఎందుకంటే అన్లిమిటెడ్ రిసోర్స్ అనమాట. దేనికంటే గొప్ప ఆశీర్వాదం ఏదీ లేదు, నిత్యమైన ఆశీర్వాదం అనమాట. ఎంత ఆశీర్వాదాలు, ఎంత హీలింగ్ కానీ, ఎంత దాని నుండి పొందుతున్న కొలది ఇంకా వచ్చేస్తాయి అనమాట. అందుకొరికి జీవపు ఊట అనమాట. దేవునికి స్తోత్రం. జీవ జల నది అనమాట, ఆశీర్వాద నది అనమాట. దేవునికి స్తోత్రం. ఎంత వచ్చినా ఇంకా ఫ్రెష్ వస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొందరు దేవుడు దీవించినప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొన్నిసారి మనకు ఇలాగ వస్తాము, కొందరు దేవ వారికి చక్కని ఇల్లు ఇచ్చారు, చక్కని కారు ఇచ్చారు, పెళ్లి జరిగింది, పిల్లలు ఇచ్చింది, నా పరిస్థితి ఏమవుతుంది, నాకేముంది, నా పేరులో నా ఏముంది, కొందరికేమో బ్యాంకులో డబ్బు ఎక్కువ ఉంది, నాకేముంది. ఇప్పుడు కొందరు చెప్తారు, చూపిస్తారు కొందరు, నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు, నాకు ఎస్టేట్ ఇంత ఉంది, నాకు డబ్బు ఇంత ఉంది. ఇదంతా చూసినప్పుడు కొన్నిసారి మనం మనసు అనుకున్నప్పుడు నా పరిస్థితి ఏమైంది, నేను ఏసే మిమ్మల్ని వెంబడిస్తున్నాము, నాకు ఏముంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, సింపుల్ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, తండ్రి దేవుడు శ్రేష్టమైనది మనకి ఇచ్చేస్తామన్నమాట. అది ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. ఇప్పుడు క్రిస్తు గురించిన రెవల్యూషన్ మనం పొందుకోవాలి. బట్ అది ప్రియులారా మనం చూస్తున్నాము, మోసే అది పొందినట్టు, దేవుని కృపను బట్టి మోసే అది పొందినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తులో ఉన్న ఆ గొప్ప స్థాయి కంటే, గొప్ప ధనం కంటే కోళ్ళు అంటే చాలా కోళ్ళు ఉండవచ్చు, బిలియన్స్ అంటే ఉండవచ్చు. కానీ దానికంటే క్రిస్తు గొప్పదని రెవల్యూషన్ దేవుడు అనుగ్రహించామన్నమాట. ఆ రెవల్యూషన్ మనకు దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, క్రిస్తువును కలిగి ఉండే చాలా గొప్పదన్నమాట. స్తోత్రం. దాని యొక్క విలువ ప్రియులారా మనం చెప్పలేము, అంత విలువ కలిగిన దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రిస్తువును కలిగి ఉండడం అంటే మామూలు విషయం కాదు ప్రియులారా, అది మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం అనమాట. కాబట్టి క్రిస్తు ఉండే ప్రియులారా చాలు, మిగిలిన అందు కూడా మనకు ఆడవుతాయి అనమాట. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. లోకానుసరంగా కొందరు దేవుడు అంటే కొందరు ఆశీర్వాదాలు అనుభవిస్తారని చూసి మనం బాధపడాల్సిన అవసరం లేదు. క్రిస్తువుని కలిగిన మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రిస్తు కంటే గొప్పది ఏ ఆశీర్వాదం లేదనమాట. హల్లెలూయా. కాబట్టి డబ్బు గాని, ఆస్తి గాని ఏది కూడా దానితో పోల్చుకోవడానికి కూడా వీల్లేదు. అంత గొప్పవాడు మన ప్రభువుని యేసుక్రీస్తు అని సత్యం, మనం కలిగి ఉన్న యేసుక్రీస్తు అని సత్యం, పరిశుద్ధాత్మలైన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం గ్రహించుకోవాలి అనమాట. కాబట్టి క్రిస్తువును కలిగి ఉండడం ప్రియులారా చాలా గొప్పది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే, ద మ్యాన్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ క్లోసెస్ట్ రిలేటివ్స్, వన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ రెడీమర్స్. కాబట్టి క్లోజ్ ఉన్న ఒక రిలేటివ్ అనమాట ఈ బోయల్స్ అని, అది బయలుపరుస్తుంది అనమాట. బట్ ముందు నయోమి ఇలాంటి విషయాలు బయలుపరచలేదనమాట.
కాబట్టి మనం చూస్తున్నాము రూత్ ఒక నిర్ణయం మనం చూస్తున్నాము, గట్టిగా నిలబడుతున్నాం అనమాట. నేనైతే తిరిగి వెళ్ళలేదు. మామూలు అయితే మనతో ఎవరైనా తిరిగి వెళ్ళమంటే ఒక మాట చెప్పిన చాలు, ఆ మాటతోనే ఇక మనం ఆ మాట సగం విన్నాగానే వెళ్ళిపోతారని. కానీ రూతు ప్రియులారా మనం చూసినట్లయితే తిరిగి వెళ్ళమని చెప్పినా గానీ వెళ్ళడం లేదు. అంటే దానికి అర్థం ఆమెకు నయోమి నుండి ఇంకా కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ సహాయం వల్ల నేర్చుకున్నట్టే, రూతు నేర్చుకున్నట్టే, సత్యాలు నేర్చుకున్నాం అనమాట. ఇప్పుడు సత్యాలు నిజంగా గ్రహించిన వారు ఎంత ఘోరమైన పరిస్థితి వచ్చినా కానీ సత్య దేవుని నుండి దూరమైపోలేదన్నమాట. వాక్యం సరిగా పరిశుద్ధాత్మ వలన గ్రహించిన వ్యక్తులు ఎంత శోధన వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, ఎవరు తిట్టినా, ఎవరు గాయపరిచినా గానీ వెళ్ళిపోలేదన్నమాట. ప్రభువు నుండి, యేసుక్రీస్తు నుండి వెళ్ళిపోలేదు. ఒకవేళ చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వెంటనే పారిపోతున్న వ్యక్తులే ఉంటే దానికి అర్థం వారు సత్యం సరిగా గ్రహించుకోవడం లేదనమాట. కాబట్టి ప్రియులారా, మన రూతల్లాగా సత్యం పరిశుద్ధాత్మ వలన మనం గ్రహించే వ్యక్తి ఉండాలి. ఇప్పుడు చెప్పాలంటే చాలా నెగిటివ్ విషయాలు ఉంది. ఇప్పుడు అది ఏది కూడా చెప్పడం లేదు అంటే దానికి అర్థం గొప్ప సత్యం అత్త ద్వారా నేర్చుకున్నామన్నమాట. సత్యం నేర్చుకున్నాం. అందుకొరకు బైబిల్లో రాయబడింది, సత్యం మనం గ్రహించిన కొలది సత్యం మనల్ని విడిపిస్తుంది అనమాట. కాబట్టి మనకు అవసరం సత్యం అనమాట. దేవునికి స్తోత్రం. సత్యం ప్రియులారా మనకు అవసరం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే దట్ మ్యాన్ ఇస్ వన్ ఆఫ్ అవర్ క్లోజెస్ట్ రిలేటివ్స్. బోయజ్ గురించి మాట్లాడుతున్నా. పరలోక బోయజ్ ప్రభు యేసుక్రీస్తు కూడా బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనం చాలా క్లోజ్ అయింది అనమాట. ఒకప్పుడు బైబిల్లో రాయబడింది శత్రువులో ఉన్నాం, ఒకప్పుడు మనం యేసుక్రీస్తుకు శత్రువులుగా ఉన్నాం, పాపం చేసుకోవాలి. కానీ అదే మనల్ని యేసుక్రీస్తు ప్రేమించి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనములో ఆ మాట రాయబడింది. మనం ఇప్పుడు చాలా క్లోజ్ గా ఉన్నాం అనమాట. యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు వార్త విని రక్తం ద్వారా కడగబడిన యేసుక్రీస్తును నమ్మిన మనం ప్రియులారా యేసుక్రీస్తుతో చాలా క్లోజ్ గా ఉన్నామని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. 5వ అధ్యాయం ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుతారు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. 5వ అధ్యాయము 11వ వచనం కదా, 11వ వచనం. So we can rejoice in our wonderful new relationship with God because our Lord Jesus Christ has made us friends of God. So now we can rejoice. ఇప్పుడు మనం ఆనందించుకోవాలి, పాట పాడినట్టు మనం ఆనందించుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా తండ్రిని దేవునితో సమాధానం ఐక్యత కలిగి వచ్చామన్నమాట. కారణం ఏంటిది? యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తు ప్రాణం పెట్టాం, సాక్రిఫైస్ చేసామన్నమాట. లేదంటే మనం రక్షణ పొందలేదు, నిత్య జీవనం పొందలేదు. చూడండి, సో నౌ వీ క్యాన్ రిజాయిస్ ఇన్ అవర్ వండర్ఫుల్ న్యూ రిలేషన్షిప్. అలా యేసుక్రీస్తు ద్వారా న్యూ రిలేషన్షిప్ అనమాట. యేసుక్రీస్తు వండర్ఫుల్ న్యూ రిలేషన్షిప్ అనమాట. ఇది మామూలు రిలేషన్షిప్ కాదు. యేసుక్రీస్తుతో సంబంధం అంటే అది వండర్ఫుల్ న్యూ రిలేషన్షిప్ అనమాట విత్ గాడ్. అంటే యేసుక్రీస్తు ద్వారా తండ్రిని దేవునితో మనను ఏకీభవించాం, పరిశుద్ధన దేవునితో మనను కనెక్ట్ చేసాం, ప్రేమపూర్ణుడైన ఆశీర్వాద పూర్ణుడైన దేవునితో మనల్ని కనెక్ట్ చేసాం అనమాట. అది సువార్త విని రక్షణ పొందినప్పుడు జరిగింది అనమాట. అందుకొరకు రక్షణ పొందుకోవాలి ప్రతి ఒక్కరు. అది మంచిది అనమాట. అది తీర్మానం ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంది, నిర్ణయం చేసుకోవడం ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంది, బలవంతం లేదనమాట. ఇప్పుడు రక్షణ పొందినట్లయితే తండ్రి యొక్క దేవునిలోనికి ప్రవేశిస్తాయి అనమాట. అందుకొరకు చాలా మంది ప్రేమ సువార్త వారు ఎంతో ప్రయాసపడి పరిశుద్ధాత్మ తినబడి ప్రార్థన పూర్వకంగా ప్రకటిస్తున్నాం అనమాట. కొందరు నమ్ముతున్నారు, కొందరు రిసీవ్ చేయడం లేదు. ఇప్పుడు రిసీవ్ చేసి ఉంటే ఆశీర్వాదం, రిసీవ్ చేయలేదంటే ఆశీర్వాదం ప్రియులారా పొందలేదనే సత్యం కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి బలవంతం మాత్రం లేదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే క్లోజెస్ట్ రిలేటివ్ అనమాట ఈ బోయచ్చు. అలాగే ప్రియుల పరలోక బోయచ్చు ప్రభువైన యేసుక్రీస్తు కూడా రక్షణ అనుభవం ద్వారా మనం చాలా క్లోజ్ గా వచ్చిన దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే వన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ రెడీమేడ్స్ అనమాట. కాబట్టి ప్రియుల పాత దాని ప్రకారం మనం చూసినట్లయితే పెళ్లి చేసిన తర్వాత తన భర్త ఒకవేళ చనిపోయి ఉండే తర్వాత ఇంకా ఒక బ్రదర్ కూడా పెళ్లి చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మనం రెండు విధంగా ఉంది ప్రియులారా మనం చూసినట్లయితే మోయాబీ స్త్రీనైతే అన్య స్త్రీనైతే ఇశ్రాయేలు పెళ్లి చేసుకోవద్దని కూడా
ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉంది. అన్య స్త్రీలను పెళ్లి చేయడానికి లేఖలుగా వీలు లేదనమాట. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 3వ వచనంలో ఆ మాట ప్రియులారా రాయబడింది. ఆయనప్పుడు కూడా పెళ్లి ఎలిమేలకు ఒక పెద్ద కుమారుడు మహలోతో రూతు పెళ్లి జరిగింది అనమాట. దాదాపు 10 సంవత్సరం ఉండవచ్చు, కానీ పిల్లలు పుట్టలేదు. 10 సంవత్సరం అయింది, కానీ మహలోన్ మరణించామన్నమాట. కాబట్టి ఆ ఒక విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఇంకొక వచనం కూడా ఉంది అనమాట, ఇంకో ఆప్షన్ ఉంది అనమాట. అది ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయము 5 నుండి 10 దాకా వచనాలు ప్రియులారా మనం చదివినప్పుడు మనకు అర్థం చేసుకోవచ్చు అనమాట. ద్వితీయోపదేశ కాండం 25 అధ్యాయము 5 నుండి 10 దాకా ప్రియులారా మనం చదవనట్లయితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దానిలో ప్రియులారా ఒక్క వచనం చదువుతారమ్మా, ఒక్క వచనం, టైం తక్కువ ఉన్నా కాబట్టి మనం దానిలో ఒక్క వచనం మాత్రం మనం ప్రియులారా చదువుదాం. 25వ అధ్యాయము 1వ వచనం మనం చదువు. మనుషులకు వివాదము కలిగి న్యాయ సభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడనియు దోషిని దోషి అనియు తీర్పు తీర్చవలెను. ఓకే, ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయము 5వ వచనం. దేవునికి స్తోత్రం. కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెళ్లి చేసుకునకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరపవలెను. స్తోత్రం. కాబట్టి ప్రియులారా చూడండి, ఇక్కడ మనం చూసిన 2 ఆప్షన్ ఉంది అనమాట. ఒకటి మనం చూసినది మోయాబు స్త్రీను పెళ్లి చేయడానికి ఇశ్రాయేలు వీలు లేదు, దేవుడు ఒప్పుకోలేదు. కానీ ఆల్రెడీ రూతు పెళ్లి జరగన కాబట్టి, తన భర్త మరణించిన కాబట్టి ఒక ఆప్షన్ ఉంది అనమాట. ఏది? ఈ వాక్య ప్రకారం ద్వితీయోపదేశ కాండం 25 అధ్యాయము 5 నుండి 10 దాకా వచనాలు చూసినట్లయితే రాయబడి ఉంది అనమాట. పెళ్లి చేసుకోవచ్చు అనమాట. కాబట్టి అదే ప్రియులారా మనం అదే నయోమి చెప్తున్నా అనమాట. అందుకొరకే నయోమి ఏం చెప్పాము, ఈయన మనం సమీప బంధువుడు కాబట్టి విమోచించడానికి అంటే పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంది అనమాట. దానికి ఒక అవకాశం ఉంది అని ఆ విషయం ప్రియులరా రూతుతో నయోమి అత్తమ్మ చెప్తుంది అనమాట. అంటే దానికి అర్థం అత్తమ్మ కూడా కొంత వాక్యం తెలుసు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ధర్మం తెలుసు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా మనం చూసినట్లయితే అక్కడే ప్రియులరా మనం చూసినట్లయితే 1 of our family రెడీమేడ్స్ అంటే కుటుంబం అంటే ఆల్రెడీ ముందు ఫ్యామిలీగా ఉన్నామన్నమాట, కానీ అది స్తోత్రం నాశనం అయిపోయింది. కాబట్టి బైబిల్లో రాయబడింది కుటుంబ జీవితాలు పాడి చేసేది దాని వెనుకే ఆత్మీయ జీవితం కానీ కుటుంబ జీవితాలు కానీ రిలేషన్షిప్ కానీ పాడి చేసే వెనుక దెయ్యాలు ఒక పని ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి అదే కుటుంబాన్ని మరలా అది కట్టబడాలని ప్రియులారా నయోమి ఒక కోరిక అనమాట. ఎందుకంటే రూతు ప్రియులారా యవనస్తురాలు అనమాట, యవనస్త్రీగా ఉన్నామన్నమాట, యంగ్ ఉమెన్ గా ఉన్నా కాబట్టి ఆమెకు ఒక చక్కని కుటుంబం రావాలి అని, ఒక చక్కని ఫ్యామిలీ జీవితం, చక్కని ఒక సాటైన సగారి కనెక్ట్ అవ్వాలని అత్తమ్మ కోరిక అనమాట. కాబట్టి అత్తమ్మ చూడండి కోడల కొరకు ఎంత కోరుతుంది. కాబట్టి కొందరు తల్లిదండ్రులు తన పిల్లల కొరకు ఈ యొక్క కోరిక ఆశ కలిగి ఉంటే స్తోత్రం, అది చాలా గొప్పది అనమాట. తల్లిదండ్రులు పిల్లల కొరకు తప్పకుండా కోరిక మాత్రం కాదు, దాని కొరకు ప్రార్థన చేయాలి, ప్రయత్నం కూడా చేయాలి. కొందరు ఏడ్చడం మాత్రం సరిపోలేదు, దాని కొరకు పట్టుదలతో ప్రయత్నం చేయాలన్నమాట. ప్రార్థన కొరకు ప్రయత్నం చేయాలి, అప్పుడు జరుగుతుంది అనమాట. ఇప్పుడు కొందరు తల్లిదండ్రులు ప్రియులారా మనం చూస్తుంటే పిల్లలు పెద్దగా అయిన తర్వాత కూడా ఈ విషయంలో మాత్రం చాలా వెళుకున్న తల్లిదండ్రులు చాలా మంది ఉన్నట్టు ప్రియులారా మనం గమనించుకోవచ్చు. ఈ అత్తమ్మకు ఉన్న అంత కూడా ఇది లేదనమాట. చాలా మంది సొంతం తండ్రి కానీ తల్లి కానీ. బట్ ప్రియులారా మనం ఆమె ప్రత్యేక వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారు బాధ్యత ఉత్సాహంతో నమ్మకంగా అది నెరవేర్చినట్టు, వారికి మంచి బుద్ధి జ్ఞానం దేవుడు ఇచ్చినట్టు అలాంటి ఉన్న తల్లిదండ్రుల కొరకు ప్రత్యేక మనం ప్రార్థన చేయాలి. చాలా సరే మనం పిల్లలను తప్పు పెడతారు. ఇప్పుడు ఇక్కడ ప్రియులారా మనం చూసినట్టే రూతు ముందుకు స్టెప్ చేయడం లేదు, ఎందుకంటే వారికి ఒక లిమిట్ ఉంది అనమాట. ఒక స్త్రీగా కొన్ని లిమిట్ ఉంది. హల్లెలూయా. అబ్బాయిలు కొన్ని లిమిట్ ఉంది అనమాట. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్టే బాధ్యత కలిగిన వ్యక్తిగా నయోమి ఒక తల్లి స్థానంలో తన బాధ్యత ప్రియులారా అర్థం చేసుకొని
ప్రియులరా చెప్తున్న మాటలన్నీ మాట దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా ఇక్కడ ఒక మాట రాయబడింది, వన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ రెడీమేడ్స్. కాబట్టి అక్కడ చూడండి ఫ్యామిలీ అనే మాట రాయబడింది, ఇంగ్లీష్ ఫ్యామిలీ రెడీమేడ్స్. కాబట్టి ఫ్యామిలీ దేవుని చిత్తానుసారంగా కట్టబడడం చాలా గొప్పది అనమాట. కాబట్టి ఫ్యామిలీ ప్రియులరా మనం చూసినట్లయితే దాని యొక్క ప్రణాళిక కూడా మనం చూసినట్లయితే పరలోక తండ్రి అనమాట ఫ్యామిలీ. కాబట్టి మనం చూసిన ఫ్యామిలీ జీవితం గురించి ప్రియులరా మనం చూసినట్లయితే ఫ్యామిలీ గురించి కొద్దిగా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుండి మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక ఫ్యామిలీ పిక్చర్ ప్రియులరా మనం చూసుకోవచ్చు. అంటే భర్త గురించి రాయబడింది, భార్య గురించి రాయబడింది. భర్త ఏమో యేసుకుడు సంఘానికి ప్రాణం పెట్టినట్టు పరిశుద్ధాత్మ నింపబడి అంతగా ప్రేమించాలని రాయబడింది. భార్య కూడా భర్తను ప్రేమించాలి, లోబడాలి, గౌరవించాలి, ఒకరొకరు గౌరవించాలి. అలాగే పరిశుద్ధాత్మ నింపబడి వాక్యానుసారంగా చక్కని కుటుంబ జీవితం కలిగి ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. అది ప్రియులరా దేవుని యొక్క చిత్తం. కాబట్టి ప్రియులరా మనం చూస్తున్నాము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31వ వచనంలో ప్రియులరా మనం చూసినట్లయితే అక్కడ రాయబడింది, భార్య భర్తలు వారు తల్లి అందరి నుండి విడిచి అంటే వారి నుండి మీరు ఏకమవుతాయి అని ఒక మాట రాయబడింది. అంటే భర్త ఏమో భార్యతో, భార్య ఏమో ఏకమవుతాయని పరిశుద్ధ గ్రంథం ప్రియులరా మనకు నేర్పిస్తుంది. కానీ అదే బైబిల్ ప్రియులరా మనకు నేర్పిస్తుంది 1 కొరింథీయులు 7వ అధ్యాయం 1వ వచనంలో ప్రియులరా రాయబడింది. అదే బైబిల్ ప్రియులరా మనకు నేర్పిస్తుంది 1 కొరింథీయులకు రాసిన పత్రిక ప్రియులరా 7వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, స్త్రీను ముట్టకూడ వద్దు అని కూడా ఒక మాట రాయబడింది. అంటే దానికి అర్థం ఏంటిది? స్త్రీ గాని పురుషుడు గాని వారు అంటే అది ఇంకా మంచిదని ఒక మాట రాయబడింది. ఆయన గాని బైబిల్ మనకు నేర్పిస్తుంది ప్రియులరా, ఆయన గాని బైబిల్ మనకు నేర్పిస్తుంది జాగ్రత్త నిమిత్తం ప్రియులరా పెళ్లి చేసుకోవడం మంచి అని కూడా బైబిల్ మనకు నేర్పిస్తుంది. బైబిల్ రెండు విధంగా మనకు చెప్తుంది, స్త్రీని ముట్టకుండా ఉండే అంటే దానికి అర్థం ప్రియులరా మన ఇంగ్లీష్ బైబిల్ ఇలాగా రాయబడింది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం కొంచెం క్లియర్ గా ఉంది అనమాట. నౌ రిగార్డింగ్ ద క్వశ్చన్స్ యూ ఆస్క్డ్ ఇన్ యువర్ లెటర్, ఎస్ ఇట్ ఈస్ గుడ్ టు అబ్స్టైన్ ఫ్రమ్ సెక్సువల్ రిలేషన్స్. కాబట్టి సెక్సువల్ రిలేషన్షిప్ లో వెళ్లకుండా ఉండడం మంచిదని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కానీ అదే బైబిల్ మనకు నేర్పిస్తుంది నెక్స్ట్ ఒక ఆప్షన్ చెప్తుంది 2వ దినం, బట్ బికాస్ దేర్ ఈస్ సో మచ్ సెక్సువల్ ఇమ్మోరాలిటీ ఈచ్ మ్యాన్ షుడ్ హ్యావ్ హిస్ ఓన్ వైఫ్ అండ్ ఈచ్ ఉమెన్ షుడ్ హ్యావ్ హెర్ ఓన్ హస్బెండ్ అని రాయబడింది. సమస్య ఏంటిది? జాగ్రత్త అంటే పెళ్లి కాకముందే చాలా మంది విభిన్న కాలంలోనే చాలా మంది తప్పు దారిలో వెళ్ళిపోతుంది అనమాట. అంటే సెక్సువల్ రిలేషన్షిప్ లో వెళ్ళిపోతుంది అనమాట. అదే జాగ్రత్త అనమాట. సో మచ్ అని రాయబడింది బైబిల్లో, బికాస్ దేర్ ఈస్ సో మచ్ సెక్సువల్ ఇమ్మోరాలిటీ. దాన్ని బట్టి పౌలు పరిశుద్ధాత్మ వలన చెప్తున్న విషయం ఏంటంటే పెళ్లి చేసుకోండి అని చెప్తుంది. ఎందుకంటే జాగ్రత్తం చేసుకొని పాపం చేసుకొని దేవుని నామ అపమానపరచవద్దు. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. కాబట్టి తర్వాత ప్రియులరా మనం చూస్తుంటే పోయిన వారం అంటే ఈ వారమే ఒక ఫ్యామిలీ దగ్గర వెళ్ళాము, ప్రార్థన చేయడానికి వెళ్ళాము. కాబట్టి ఆ తల్లి చెప్తున్న విషయం ఏంటిది అంటే పెళ్లి అయి 2 పెద్ద పిల్లలు ఉన్నారు. ఆయన గాని తన కుమారుడు కొన్ని రోజుల నుండి ఇంటికి రావడం లేదనమాట. అంటే వేరే ఇంకొక స్త్రీతో సంబంధం, అంటే ఇంకొక ఇంటిలో వారు వెళుతున్నారు అనమాట. స్థిరంగా ఇప్పుడు ఇంటికి రావడం లేదు. అంటే అది వ్యభిచారం అనమాట. అంటే పెళ్లి అయింది, అందమైన భార్య ఉన్నప్పుడు కూడా, చక్కని పిల్లలు 2 ఉన్నప్పుడు కూడా వెళ్ళామన్నమాట. అది పాపం అనమాట. కాబట్టి జాగ్రత్త, అదొక పాపం. పెళ్లి చేయకముందు, పెళ్లి చేసిన తర్వాత అన్య పురుషుడు కానీ అన్య స్త్రీ కానీ దగ్గర వెళ్ళడం అది కూడా పాపం అనమాట బైబిల్ ప్రకారం. కాబట్టి ఇది 2 వీళ్ళది అనమాట. కాబట్టి ప్రియులరా కుటుంబ జీవితంలో సరైన సెక్సువల్ రిలేషన్షిప్లు ఉండే, హెల్తీ సెక్సువల్ రిలేషన్షిప్లు ఉండే ఇది జరగలేదన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మన బైబిల్ కింద ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి కుటుంబ జీవితంలో ప్రియులారా ఫెయిత్ ఉండాలి, భార్య భర్త నమ్మకం ఉండాలి, లేదంటే ఇలాంటి సమస్య రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా కుటుంబ జీవితంలో ఉన్న సెక్సువల్ రిలేషన్షిప్ తప్పు కాదు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కానీ బయట ఉన్నది అది పాపం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం సెక్సువల్ లైఫ్ ప్రియులారా మనం అది చూసినట్లయితే అది పాపం కాదు, అది పరిశుద్ధమైన దేవుడు అనుగ్రహించిన అనమాట. 1
ఆదికాండంలో రాయబడి ఉంది. కానీ సాతాను ఏం చేశాడు? దాన్ని పాపంగా లేదని అపవిత్రపరిచామన్నమాట. కాబట్టి దేవుడైతే అది పరిశుద్ధంగా దేవుని చిత్తానుసారంగా ఇచ్చేది, ఎందుకంటే ఫలించుకోవడానికి, మల్టిప్లై అవడానికి అని ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పి సాతానేమో దాన్ని తప్పుగా ప్రియులరా తీసుకొని వాడామన్నమాట. కాబట్టి ప్రియుల మనం దేవుని బిడ్డలుగా మనం జ్ఞానం కలిగిన వారు ఉండాలి. కాబట్టి ఇది బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఆదికాండం మొదటి అధ్యాయంలోనే ఇది రాయబడింది. తర్వాత ప్రియులారు మనం చూస్తున్నాము ఆదికాండంలోని ప్రియులారు మనం చూస్తున్నాము ఆదికాండ ప్రియులర 4వ అధ్యాయము ప్రియులర 1వ వచనం ప్రియులర మనం చూస్తున్నట్టే, నౌ ఆదమ్ హ్యాడ్ సెక్సువల్ రిలేషన్స్ విత్ హిస్ వైఫ్ Eve and she became pregnant. When she gave birth to Cain, she said, with the Lord's help I have produced man. కాబట్టి ఆదాం హవ్వ ప్రియులార వారి కుటుంబ జీవితంలో మనం చూసినట్లయితే తర్వాత కయన్ పుట్టామన్నమాట. కాబట్టి మనం చూసినట్లయితే అది విత్ ద లోడ్స్ హెల్ప్ అని రాయబడింది. అందుకు గర్భఫలం యెహోవా శాస్త్రం బహుమానం అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఆ దేవుని చిత్తానుసారంగా ప్రార్థన పూర్వకంగా ప్రియులార కుటుంబ జీవితంలో అలాగే ఉండడం తప్పు కాదనమాట. కానీ కుటుంబ జీవితం బయటే ఉన్నది తప్పు, పాపమని సత్యం ప్రియులార మనం అర్థం చేసుకోవాలి. ఇంకా కుటుంబ జీవితం అయిపోయిన తర్వాత అంటే పెళ్లి చేసిన అంటే తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేగనామలో పాలనతో పెళ్లి చేసిన తర్వాత ప్రియులార బయట ఉన్న ప్రియులార సెక్సువల్ లైఫ్ అది తప్పు, పాపమని ప్రియులార పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియుల ఈ విషయంలో ప్రియులార దేవుని బిడ్డలుగా మనం జాగ్రత్త ఉండాలి. కాబట్టి ప్రత్యేకంగా తల్లి ఏం చేసుకోవాలి? తల్లిదండ్రులుగా తల్లి పిల్లలకు కుమార్తెకి చెప్పాలి అనమాట. అలాగే డాడీ ఏమో తన కుమారునికి ఈ విషయం నేర్పించాలన్నమాట. ఎందుకంటే తప్పుడు దగ్గర వెళ్ళి తప్పుడు సమాచారం విని తప్పుడు దారిలో వెళ్ళిపోవద్దని ప్రియులార దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రియులార మనం అర్థం చేసుకోవాలి ఫ్యామిలీ లైఫ్ ఎంత ప్రాముఖ్యమైనదని ప్రియులార మనం బైబిల్ అర్థం చేసుకోవాలి. కాబట్టి అదే బైబిల్ గ్రంథం ప్రియులార మనకు నేర్పిస్తుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ప్రియులార 7వ అధ్యాయంలో ప్రియులార మనం చూసుకోవచ్చు. ఇలాగ రాయబడింది, బట్ ఐ విష్ ఎవరీ వన్ వేర్ సింగిల్. కాబట్టి అపోస్తలుడైన పౌలు ప్రియులార మనం చూసినట్లయితే పెళ్లి చేయలేదు. బట్ ఐ విష్ ఎవరీ వన్ వేర్ సింగిల్, మీరు ఒంటరిగా ఉండవచ్చు, కానీ జస్ట్ ఆస్ ఐ యామ్ యట్ ఈచ్ పర్సన్ హాస్ ఏ స్పెషల్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ ఆఫ్ వన్ కైండ్ ఆర్ అనదర్. కాబట్టి కొందరు అది గిఫ్ట్ ఇచ్చిన వారు మాత్రమే, గిఫ్ట్ ఇచ్చిన వారు పెళ్లి చేయకుండా బ్రతకచ్చు, దేవుని స్పెషల్ కృప ఉన్నవారు. కాబట్టి కృప ఉన్న వారికి మాత్రం, కృప లేని వారికి సెల్ఫ్ కంట్రోల్ పోతాయి అనమాట. అందుకొరకు బైబిల్లో రాయబడింది ఏం చేసుకోవాలి? సెల్ఫ్ కంట్రోల్ లేదు అంటే ఏం చేసుకోవాలి? తప్పకుండా పెళ్లి చేసుకోవాలి అనమాట. అందుకొరకు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది కామాసక్తిలో ఉండడం కంటే మొదటి అధ్యాయంలోనే రాయబడింది. ఇదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట రాయబడింది. బట్ ఇఫ్ దే కెనాట్ కంట్రోల్ దెమ్ సెల్ఫ్, అంటే మీరు కంట్రోల్ చేయడానికి వీలు లేదు అంటే దే షుడ్ గో ఎహెడ్ అండ్ మ్యారీ, అంటే మీరు మ్యారేజ్లోకి వెళ్ళాలి అనమాట. ఇట్స్ బెటర్ అని రాయబడింది, అది మంచిది. టు మ్యారీ దాన్ టు బేర్ విత్ లెస్, అంటే కామాసక్తిలో ఉండడం కంటే పెళ్లి చేసుకొని బ్రతకడం మంచిది. కాబట్టి ఇప్పుడు ఇలా చూడండి, కొందరేమో పెళ్లికి ముందు జాగ్రత్తలు చేస్తున్న వారు ఉన్నారు, అది పాపం. కొందరు పెళ్లి చేసిన తర్వాత కూడా తప్పు చేస్తున్న వారు ఉన్నారు, అంటే వ్యభిచారం చేస్తున్నారు, అది కూడా తప్పు. కానీ అంటే దానికి అర్థం ఏంటిది? ప్రాముఖ్యమైన విషయం కుటుంబ జీవితంలో హెల్తీ ఉండాలి అంటే ఈ విషయంలో ఇది బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అందువరకు ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వచనంలో మాట రాయబడింది. తెలుగు బైబిల్లో చదివినప్పుడు ఎంత అర్థమవుతుందో తెలియదు, కానీ ఎన్ఎల్టీ ఇంగ్లీష్ బైబిల్ ఇలాగ రాయబడింది, ద హస్బెండ్ షుడ్ ఫుల్ఫిల్ హిస్ వైఫ్ సెక్సువల్ నీడ్స్ అని రాయబడింది, అండ్ ద వైఫ్ షుడ్ ఫుల్ఫిల్ హెర్ హస్బెండ్ నీడ్స్. ఇది కూడా ఒక నీడ్స్ అనమాట, ఒక మనిషిగా ఇది కూడా ఒక నీడ్స్ అని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి అనమాట. దేవుడే ప్రియులారా దేవుడు నిర్మించిన కాబట్టి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఈ విషయంలో ప్రతి ఒక్క హస్బెండ్ కానీ వైఫ్ కానీ నమ్మకం ఉండాలి. లేదు అంటే సాతాను టెంప్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది అని కూడా బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇంకా ప్రియులారా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది, ద వైఫ్ గివ్స్ అథారిటీ ఓవర్ హెర్ బాడీ టు హెర్ హస్బెండ్ అని రాయబడింది, అండ్ ద హస్బెండ్ గివ్స్ అథారిటీ ఓవర్ హిస్ బాడీ టు హిస్ వైఫ్ అని రాయబడింది. కాబట్టి అథారిటీ ఉంది అనమాట. వైఫ్ కు భర్త మీద అధికారం ఉంది, తన శరీరం మీద, అలాగే భార్య యొక్క శరీరం మీద భర్తకి అధికారం ఉన్నట్టు బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇది ఒప్పుకోవాలి అనమాట, భర్త గాని భార్య ఒప్పుకోవాలి. ఒప్పుకోలేదంటే సమస్య అవుతుంది, అంటే సాతాను శోధించడానికి అవకాశం ఉంది, పాపం జరగడానికి అవకాశం ఉంది. ఇంకా ప్రియులారా 5వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే
Do not deprive each other of sexual relations unless you both agree to refrain from sexual intimacy for a limited time so you can give yourself more completely to prayer. వాడి ప్రార్థన కొరకు కొద్దిసేపు మాత్రం మీరు దూరం ఉండాలి, తర్వాత ఇద్దరు కలిసి ఉండాలి, అంటే సంతోషం సమాధానం ఐక్యత కలిగి ఉండాలి అనమాట. లేదంటే ఏం జరుగుతుంది, ఆఫ్టర్ బట్ యూ షుడ్ కమ్ టుగెదర్ అగైన్ సో దట్ సాతాన్ will not be able to tempt you because of your lack of self control అని రాయబడింది. ఇప్పుడు సెల్ఫ్ కంట్రోల్ లేని వాడు సాతాన్ని శోధించడానికి అవకాశం ఉంది. అందుకొరకు పిల్లలు మనం ఏం చేసుకోవాలి, ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన మంచిది, దానితో పాటు సెల్ఫ్ కంట్రోల్ లేని వారు మ్యారేజ్ చేసుకోవాలి అనమాట. అంటే బేన్ అవడం కంటే అది మంచిదని పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మ వలన చాలా స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ఇది కుటుంబ జీవితంలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే నయోమి రూతు విషయంలో ప్రియులారా ఈ విషయం గమనించినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి నయోమి చెప్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటిది, వన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ రెడీమేడ్స్, అంటే మీకు ఒక కుటుంబ జీవితం, ఒక మ్యారేజ్ లైఫ్ ఇవ్వడానికి ప్రియులారా సాధ్యం, అంటే బోయిచ్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. కాబట్టి ఫ్యామిలీ రెడీమేడ్స్ అని రాయబడింది. కాబట్టి ప్రియులారా రెడీమర్ అనే వాక్యం, రెడీమర్ అనే మాట ప్రియులారా మనం చూసినట్లయితే, రెడీమర్ అనే మాట ప్రియులారా మనం చూసినట్లయితే విమోచకుడు అనమాట, విమోచకుడు. కాబట్టి పరలోక భోజ ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మన గొప్ప విమోచకుడు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రియులారా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే 9వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ప్రియులారా యేసుక్రీస్తు గురించి ఆ మాట రాయబడింది. యేసుక్రీస్తు ప్రియులారా మన కొరకు ప్రాణం పెట్టామన్నమాట, మన కొరకు రక్తం కార్చామన్నమాట, మన కొరకు పరిశుద్ధ రక్తం కార్చామన్నమాట. కాబట్టి రక్తం కార్చి కాబట్టి 9వ అధ్యాయము 12వ వచనం, విత్ హిస్ ఓన్ బ్లడ్, యేసుక్రీస్తు సొంత రక్తం కార్చి ప్రియులారా, నోట్ ద బ్లడ్ ఆఫ్ గోట్స్ అండ్ క్లేవ్స్, అంటే మేఘలోక రక్తం కాదు. కాబట్టి మనం చూసినట్లయితే he entered the most holy place once for all time and secured our redemption forever. కాబట్టి నిత్య విమోచన కొరకు యేసుక్రీస్తు నా కొరకు నీ కొరకు రక్తం కార్చామన్నమాట. అంటే మనం రక్తం ఇచ్చి కొనాలి, సొత్తుగా మార్చుకోవాలి, అంటే మనల్ని సంపాదించుకోవాలి, మనల్ని సొత్తుగా మార్చుకోవాలి, అంటే సాతాను చేయి నుండి మనం రక్షించుకోవాలి. ఉద్దేశంతో యేసుక్రీస్తు రక్తం కార్చామన్నమాట, రిడెంప్షన్ ఫర్ ఎవర్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా, యేసుక్రీస్తు రక్తం కార్చే ప్రియులారా మనం చూసినట్లయితే ఒక్కరోజు కొరకు కాదనమాట, ఒక్కరోజు కొరకు కాదు, మీ నిత్య విమోచన కొరకు యేసుక్రీస్తు ప్రియులారా రక్తం కార్చామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 14వ వచనంలో స్పష్టంగా రాయబడింది, జస్ట్ థింక్ హౌ మచ్ మోర్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ విల్ ప్యూరిఫై అవర్ కాన్షియన్స్ ఫ్రమ్ సిన్ఫుల్ డీడ్స్ సో దట్ వీ క్యాన్ వర్షిప్ ద లివింగ్ గాడ్. కాబట్టి యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన కడగబడిన ప్రియులారా మనం యేసుక్రీస్తును నిత్యం ఆరాధన చేస్తున్నట్టు, మంచి మనసాక్షితో మనం ఆరాధన చేస్తున్నట్టు యేసుక్రీస్తు మనను రక్తం ఇచ్చి కొనామన్నమాట. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు యేసుక్రీస్తు మనం రక్తం ఇచ్చి కొన సొత్తుగా మార్చామన్నమాట. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం ప్రియులారా మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఎలాగే ఏకంగా ఉన్నారో అలాగే ప్రియులారా క్రీస్తు సంఘంగా పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా ఏకంగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది అనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 32వ వచనం, అంటే అంత క్లోజ్ రిలేషన్షిప్ అనమాట. అంటే ఫ్యామిలీ జీవితం ప్రియులారా మనం చూసినట్లయితే ఒక క్లోజ్ రిలేషన్షిప్ అనమాట. అలాగే క్రీస్తునందు అంటే మన ఆత్మీయ జీవితంలో కూడా మన యేసుక్రీస్తుతో ఉన్న జీవితం కూడా క్లోజ్ అనమాట, వెరీ క్లోజ్ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి సువార్త విని కొత్తగా జన్మించినప్పుడు అది జరిగింది అనమాట, మన ఆత్మలో అది జరిగింది. అందుకొరకు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ప్రియులారా 6వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది. ప్రియులారా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ప్రియులారా మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా మాట ప్రియులారా రాయబడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువుతో ప్రియులారా పరిశుద్ధాత్మ వలన ప్రియులారా అటువలే ప్రభువుతో కలిసిపోయిన వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. అటువలే ప్రభువుతో కలిసిపోయిన వాడు యేసుక్రీస్తుతో హోలీ స్పిరిట్ వలన ఏకంగా ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి కొత్తగా జన్మించినప్పుడు ఈ అద్భుతం మన ఆత్మలో జరిగింది అనమాట. కాబట్టి ప్రియులారా మన యేసుతో మనం దూరంగా లేదనమాట, యేసుతో మనం యేసుతో మనం
జాయిన్ చేశామన్నమాట. యేసుతో మనం కలిసి ఉన్నామన్నమాట మన ఆత్మ. ఈ సత్యం ఇలా మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది ఏం జరుగుతుందంటే సువార్త రక్షణ పొందిన తర్వాత కూడా నేను యేసుక్రీస్తుతో చాలా దూరంగా ఉన్నామని మీ మనసు నుండి అలాంటి మెసేజ్ వస్తుందేమో. నేను సత్యం ఇలా మనం అర్థం చేసుకోవాలి. అటువలే ప్రభుతో కలిసికొని వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. అంటే సువార్త రక్షణ పొందిన మనం యేసుతో చాలా క్లోజ్ గా అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తుతో నా క్లోజ్ లేదా నా ఇంటిమెసీలో, ప్రేమలో, సహవాసంలో ప్రియులారా మనం కొనసాగించుకోవాలి. దాంట్లో మనం చూస్తున్నది ప్రార్థన చూద్దాం, ఆరాధన చూద్దాం, పరిశుద్ధ గ్రంథం మనం చదవడం వలన ఆ క్లోజ్ యేసుక్రీస్తు సహవాసంలో మనం కొనసాగించబడుతుంది అనమాట. అందుకొరకు అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తుంది ఏంటంటే యేసుక్రీస్తు ఒక ప్రేమ నుండి నన్ను ఏది కూడా దూరం చేయలేదని రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది కూడా క్రీస్తు 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబావువాడెవడు, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, గడ్గమైనను మనల్ని ఎడబావి లేదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా యేసుక్రీస్తు సువార్త విని రక్షణ పొందిన మన జీవితం మనం అర్థం చేసుకోవాలి. ఎంత క్లోజ్ గా దేవుడు మనను తీసుకొని వచ్చామని ప్రియులారా మనం సత్యం మనం పరిశుద్ధాత్మ వల్ల అర్థం చేసుకోవాలి అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తుతో ప్రియులారా సహవాసం చేస్తున్న మనం తప్పకుండా యేసు మనం ఫలించినాక మన ఆత్మ నుండి పరిశుద్ధాత్మ వదలు ప్రవేశిస్తానమాట. మనం ఆత్మ నుండి పరిశుద్ధాత్మ ఫలం వరాలు యేసులో రిలీజ్ అవునాక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రేమ సహవాసంలో మన అనుదినం కొనసాగించబడాలి. ఇప్పుడు ఇది పరిశుద్ధమైన ప్రేమైన సత్యం కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన యేసుక్రీస్తు పరిశుద్ధుడు. కాబట్టి యేసుక్రీస్తుతో సహవాసములు ఎవరైతే కొనసాగించబడుతున్నారో వారు జయ జీవితం అనుభవిస్తారనమాట. చూడండి, ఆయనను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అతిథిగా విజయము పొందుతున్నాము. కాబట్టి విజయం అనమాట యేసుక్రీస్తు పరిశుద్ధన దేవునితో సహవాసం ద్వారా మనకు విజయం అనమాట. అందుకని పాప నియమాన్ని ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఏతరాశను, శరీరాశను, జీవిత డబ్బాని, సాతను తందరాలు యేసుక్రీస్తుతో సహవాసం ద్వారా ఓవర్కమ్ చేసుకోవచ్చు అనమాట. వేరే మార్గం లేదు. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నేను సత్యం జీవ మార్గం అని చెప్పామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తుతో ప్రియులారా మన క్లోజ్ ఉండే ప్రియులారా పరిశుద్ధాత్మ నింపబడి ప్రేమ సువార్త మనం ప్రేమించే వారిగా మార్చబడతాయి. అనేక ఆత్మీయ పిల్లలు అంటే స్పిరిచువల్ ఆత్మీయంగా అనేకరు దర్శన పొందినట్టు దేవుడు నన్ను తప్పకుండా దేవుడు వాడతారు. దేవుని చిత్తం అనమాట. కాబట్టి మన యేసుక్రీస్తుతో ప్రేమ సహవాసంలో ప్రియులారా మనం క్లోజ్ ఉండాలి. దేవుడు కోరుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు మన నిత్య విమోచకుడు అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్న సహవాసంలో ప్రియులారా మనం తగ్గిపోవద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థనలో యేసే స్వరం వినే విషయంలో, యేసే మాటలు మనం ధ్యానించే విషయంలో, వాక్యం మనం పూజించే విషయంలో, పరిశుద్ధాత్మతో నింపబడే విషయంలో మనం తగ్గిపోవద్దు. హల్లెలూయా. కాబట్టి వారు బెగ ఫలిస్తాయి అనమాట. యేసుక్రీస్తు సహవాసంతో మనం ఉంటే యేసు నామములో బెగ ఫలించినాక. కాబట్టి యోహాను సువార్త 15వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది, తండ్రి చిత్తం మన బెగ ఫలించుకోవడమే. హల్లెలూయా. కొద్దిగా ఫలించుకోవడం కాదు. బైబిల్ మనకు నేర్పిస్తే 30 గాని 60 గాని 100. కాబట్టి యేసునామములో మనందరం 100% ఫలించిన ఆత్మ నుండి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేస్తున్న దేవుడు మనల్ని ప్రేమించాము, ప్రాణం బట్టి ప్రేమించాము. మనం కూడా యేసుక్రీస్తును ప్రేమించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో మనం దేవుని ప్రేమించాలి. అప్పుడు మనం ఫలిస్తుంది. అప్పుడు మనం ఆత్మీయ జీవితం కానీ, కుటుంబ జీవితాలు కానీ సక్సెస్ఫుల్ అవుతాయి అనమాట. జయ జీవితంగా మార్చబడతాయి. అది తండ్రి చిత్తమని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తమని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మన శరీరం తప్పుడు నిర్ణయం మనం చేయవద్దు అనమాట. యేసుక్రీస్తుతో మనం కలిసి బ్రతకాలి, అనుదినం బ్రతకాలి అనమాట. బైబిల్లో రాయబడింది మరణం దాకా అనమాట. చివరి శ్వాసం దాకా మనం యేసుక్రీస్తుతో కలిసి ఉండాలి అనమాట. మరణం దాకా మనం నమ్మకం ఉంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది జీవగిరిని దేవుడు ఇస్తాడనమాట. మరణం దాకా అంటే మనం ఫెయిత్ఫుల్ ఉండాలన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మ వలన మహిమాన్ని యేసుక్రీస్తు మనలో వచ్చి మనతో కలిసి ప్రభు నివాసం చేస్తున్నాం అనమాట. కాబట్టి ఆల్రెడీ యేసుక్రీస్తుతో బ్రతుకు ఇప్పుడు ఇలా స్టార్ట్ అయింది అనమాట. కాబట్టి బ్రతుకు ఒకరోజు కాదు, నిత్యమైన బ్రతుకు అనమాట. మరణం కూడా యేసుక్రీస్తు సహవాసం నుండి మనల్ని దూరం చేయలేదన్నమాట. మరణం కూడా అంత గొప్ప ప్రేమ సహవాసం అనమాట. యేసుక్రీస్తు అంటే క్రీస్తుని నిద్రించిన తర్వాత కూడా, యేసుక్రీస్తు రాకడ తర్వాత కూడా నిత్యం కొనసాగించబడతాయి అనమాట. అందుకొరకు బైబిల్లో రాయబడింది ఇటర్నల్ రిడెంప్షన్, నిత్య విమోచకుడు. మన యేసుక్రీస్తు నిత్య విమోచకుడు అనమాట. ఒకరోజు కాదు ప్రియుల, నిత్యం మనకు సహాయం చేస్తాడు. నిత్యం మనతో కరుణ చూపిస్తాడు. నిత్యం మనతో ప్రేమ చూపిస్తాడు. నిత్యం మనల్ని కాపాడతాడు.
అది ప్రభువైన యేసుక్రీస్తు అనే సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు అనే సహవాసంతో ప్రియులారా మనం ముందుకు వెళదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయడానికి ప్రియులారా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా వాక్యం ద్వారా మీరు మాట్లాడిన వాటి ప్రత్యేకం సుధిస్తున్నాం తండ్రి. ఓహిబన ఆరాధన కరగరబిన సుగోరుకురు ఏసే మీరే మా పరిష్కారం కాబట్టి సుధిస్తున్నాం తండ్రి. వాక్యం ద్వారా మాట్లాడిన మీ మాటలు బట్టి వందనాలు తండ్రి. కుటుంబ జీవితాలు దేవా ఖరాబైన స్థితిలో ఉండే తండ్రి, అలాంటి కుటుంబ జీవితం కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వాక్యం ద్వారా ఆత్మ ద్వారా హోలీ స్పిరిట్ మీరు కట్టుమని ప్రార్థన చేస్తున్నాం. భార్య భర్తలు తండ్రి మాట్లాడకుండా దూరంగా ఉన్న పరిస్థితిలో ఉన్న ఎవరైనా ఉండే ప్రభా ఈరోజు మాట్లాడము తండ్రి. హోలీ స్పిరిట్ తండ్రి వారికి మారు మనసు దేవదేజమని ప్రార్థన చేస్తున్నాం. ఊహిబనాసిగా ఆరాధన పెళ్లి చేస్తున్న తర్వాత భర్త గాని భార్య గాని ఆమె హల్లెలూయా డైవోర్స్ చేయడానికి లేదని పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తున్నట్టు దేవా సుధీస్తున్నాం తండ్రి. దేవా పెళ్లి చేసిన వారు తండ్రి వారు దేవుని కృపను బట్టి ప్రార్థనపూర్వకంగా కలిస్తే వారు సంతోషం సమాధానం క్షమించుకొని ఆమెను తగ్గించుకొని గౌరవించుకొని ప్రేమించుకొని మీ చిత్తానుసరంగా ప్రతి కృప తండ్రి ప్రతి ఒక్క కుటుంబ జీవితాలు కోడిస్పిరి మీరు దేశమని ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాం తండ్రి. కుటుంబ జీవితం కలిగిన వారు ప్రత్యేకంగా వారు ప్రేమలో ఇంగ్రేస్తానంటూ హోలీస్పిరి దేవా మీరు కృప చూపని ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి దేవ ప్రార్థనిస్తున్నాం తండ్రి. జాగ్రత్త నిమిత్తం దేవా సోతనం ఆమె సోతనం శిఖ ఆరాధన దేవా పెళ్లి చేసుకోవడం మంచి అని కూడా పరిశుద్ధాత్మ దేవా మీరు చెప్తున్నాడు స్తుతిస్తున్నాం తండ్రి. తండ్రి ఆరాధన పెళ్లి వయసు వచ్చిన ప్రతి ఒక్కరు ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం తండ్రి. తగిన సాటిన సగారి ప్రభావ మీరు మీ చిత్తానుసరంగా దేవా దేజమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే దానికి విధమైన అభావధికరిలో లేమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సిహారాధన కరగరబిన సుగోరు కొరబిడే దవా ఆమె సిహారాధన అత్తమ్మ కోడలి కొరకు ఎంతో ఆసక్తి చూపించారు తండ్రి. అలాగే తండ్రి దేవా తల్లిదండ్రులు కూడా దేవా పిల్లల కొరకు బాధ్యత కలిగిన వారుగా తండ్రి ప్రత్యేకంగా తండ్రి ఆ విషయంలో ఉత్సాహం చూపించుకొని ప్రతి ఒక్కరిను చక్కగా మ్యారేజ్ లైఫ్ లోనికి నడిపించుంటూ అభిషేక కృపాదేవ జ్ఞానం దేవ కృపాదేవ దేశమని ప్రత్యేకం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే డబా కరబిన సుగోరు కొరబిన కొరబిదే అలాగే తండ్రి ఈశ్వరులు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా పరిశుద్ధంగా వాక్యానుసారంగా ఆమె మ్యారేజ్ అది ఘనమైనదని పరిశుద్ధమైనదని ప్రభావ మీరు నేర్పిస్తున్నట్టు ప్రత్యేకంగా సుధిస్తున్నాం తండ్రి. ఓహే డబా దేవ మా మీటింగ్ లో వస్తున్న వారు అందరిని బట్టి సుధిస్తున్నాం తండ్రి. వారి కుటుంబ జీవితాలు ప్రత్యేకం దీవిస్తున్నాం తండ్రి. భార్య భర్తలుగా ఉన్న వారి కుటుంబ జీవితం ప్రత్యేకం దీవిస్తున్నాం. శాంతి సమాధాన ప్రేమ ఇంగ్రేస్తాం కానీ ప్రార్థన చేస్తున్నాం. అలాగే పార్ట్నర్స్ కొరకు ప్రార్థన చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్న వారికి చక్కని సాటిన సగరి ప్రభావ దేశమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. అలాగే విధవరాలుగా ఉన్న వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. వారికి ప్రభావ మీరే తండ్రిగా తల్లిగా భర్తగా అన్ని విధంగా తండ్రి వారిను బలపరిచి ఓదార్పేసి బలపరిచి దేవా నడిపించమని యేసునామములో దేవా ప్రత్యేకం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే డబా కరబిన సుగోరు కొరబిడే దేవా ప్రతి ఒక్కరు ఆత్మీయంగా మానసికంగా శరీరంగా ఫైనాన్షియల్ ప్రతి ఏరియా యేసునామములో దేవా దీవిస్తున్నాం తండ్రి. అందరి దీవెన యేసునామములో అనుభవించినా కానీ ప్రత్యేకం ప్రార్థన చేస్తున్నాము. మహిమగలద మీకభిస్తున్నాం యేసునామములో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.